అవుట్ సోర్సింగ్ మీటర్ రీడర్లు మహాధర్నాకు పిలుపునిచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణారెడ్డి గారు, అసలు ఎందుకు ఈ మహాధర్నాకు పిలుపునిచ్చారు? అన్న నమస్తే అందరికీ. ఏంటంటే మనం ఏదైతే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చింది, మేము తీసుకురాలి. అది ఆ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో మమ్మల్ని కూడా నమోదు చేయాలని చెప్పేసి దానికి ఏమంటున్నారంటే మీకు శాంక్షన్ పోస్టులు లేవంటున్నారు. ఓకే, శాంక్షన్ పోస్టులు లేకపోతే గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తే వాళ్ళు రిలీజ్ చేస్తాను కూడా కోదండ సార్ వచ్చారు, మాట్లాడిండు, తెప్పిస్తా అని చెప్పాను. కానీ ఆ లెటర్లో తప్పు రాశారు. ఓకే, దానికి కూడా ఏమంటారు ఇప్పటికి కూడా రాయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే 4674 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు జలమండలి అని చెప్పేసి నివేదిక ఇచ్చారు కదా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో. దాంట్లో ఎంతమందికి శాంక్షన్ పోస్ట్ ఉన్నది? శాంక్షన్ పోస్ట్ ఉంది అంటే ఇంకా ఎక్స్ట్రా 623 మందికి శాంక్షన్ పోస్టులు లేవు కదా. మరి అసలు వాళ్ళని ఎక్కిచ్చారు, మరి మమ్మల్ని ఎందుకు ఎక్కియట్లేదు? వాళ్ళకి వేతనం ఇస్తారు, మాకు వేతనం ఇస్తారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు 10 మంది ఏజెన్సీలు ఉన్నారు. 10 మంది ఏజెన్సీలు ఎవరు ఏమన్నారు? మేము ఏమన్నావా? మేము వేసింది కదా టెండర్లు, ఎందుకు ఇస్తున్నాం? మేము ఎప్పటి నుంచో ఎన్నోసార్లు మొదలుపెట్టుకుంటాము. ఒక సింగిల్ ఏజెన్సీ ఇవ్వండి. ఎందుకంటే ఎవరు ఏడానికి ఇప్పటికి ఒక్కొక్కరు 12 నెలల నుంచి ఈఎస్ఐపిఎఫ్ కడతలేదు. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేయాలి? మళ్ళీ అయినా కూడా అదే ఏజెన్సీ కట్టుకుంటే మమ్మల్ని డైలీ వేస్ కింద కన్వర్ట్ చేస్తారు. మేము అడిగింది ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కేమని మాత్రమే అడిగాము. దానికి ఏం చేస్తున్నారు? మీకు శాంక్షన్ పోస్టులు లేవనుకుంటూ మమ్మల్ని కావాలని డైలీ వేస్ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ డైలీ వేస్ కన్వర్ట్ చేయడం వల్ల మేము రోడ్డున పడతాం. ఎందుకంటే ఒక్కొక్కరు 10-15 సంవత్సరాల నుంచి ఇలా పనిచేస్తున్నాము. కాబట్టి మేము కోరేది ఒకటి, ఎండీ గారికైనా సరే గవర్నమెంట్కి అయినా సరే, మేము గొడవ పడడానికి రాలేదు ఇక్కడికి. మా యొక్క సమస్యని మీ దగ్గరికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఎందుకంటే కోదండ తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన మొదటి వ్యక్తి. అతను పెద్ద మనిషి వచ్చి మీ దగ్గర 4 సార్లు మీరు రిక్వెస్ట్ చేసిండు, అయినా కూడా స్పందించలేదు. చేస్తున్నాం అంటూనే కాలయాపన చేస్తున్నారు. అట్లా చేస్తే మేము పట్టించుకోకపోదు. ఇదే జీవో నెంబర్ 60 ప్రకారంగా కొనసాగిస్తే మేము ఆలోచించకపోదు. కానీ డైలీ వేస్ కిందకి టెండర్ రిలీజ్ చేసిండు. నేను ఏం చేసిండు? శాంక్షన్ పోస్ట్ రిలీజ్ చేసి ఉన్నాడు. మిషన్ ఇచ్చేసేయాలా, మీకు సంబంధం లేదు, రేపు ఫస్ట్ నుంచి వాళ్ళకు డైలీ వేస్ కింద కన్వర్ట్ అవుతుందో వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయినట్టు. 22వ తారీఖు దాకా, ఈ నెల 22వ తారీఖు దాకా టెండర్ నడిచాయి 2 డివిజన్లు. కానీ అప్పుడే అగ్రిమెంట్ ఎట్లా అని దగ్గర కావాలంటే కూడా 20 రోజులు టైం పడుతుంది. అగ్రిమెంట్ కాకముందుకే వాళ్ళు ఫస్ట్ నుంచి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామంటే మేము ఎట్లా నమ్మాలా? మేము కోరేది ఒకటి, ప్రభుత్వాన్ని కావచ్చు, ఎండీ సార్ కావచ్చు, మేము తెలుసో తెలియక తప్పు చేసి ఉంటే మమ్మల్ని మనసులో పెట్టుకొని కొడుకులాగా భావించామని చెప్పి వాళ్ళు కోరుతున్నాం ఇప్పటికీ. ఎందుకంటే మా చిన్న కుటుంబాలు స్థాయి మాది కాదు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మమ్మల్ని ఇప్పుడు నిలుస్తున్నారని చెప్పి చర్చలకు ఇచ్చారు. 2 లక్షలకు అపాయింట్మెంట్ అప్పుడు మీకు చర్చ జరగలేదా? మళ్ళీ ఎందుకు? అప్పుడు ఏమన్నారంటే ఎండీ గారితో మేము మాట్లాడతామన్నారు. ఎవరు కాదర్ గారు వచ్చారు, మాట్లాడుతున్నామన్నాడు. కానీ మళ్ళీ అదైతే మేము 20 దగ్గర ధర్నా చేశాం కదా, అయితే అక్కడ మళ్ళీ టెండర్ రిలీజ్ చేసుకోండి. మళ్ళీ అయినా కూడా దానికి మళ్ళీ కోదండ సార్ గారు 2 సార్లు వచ్చిండు, రిక్వెస్ట్ చేసిండు. వేం నరేందర్ రెడ్డి సార్ కూడా ఫోన్ చేయించిండు. సార్ ఏదైతే చెప్పిండో అదే ప్రకారంగా జీవో నెంబర్ 60 ప్రకారంగా కొనసాగించని చెప్పేసి వేం నరేందర్ సార్ కూడా చెప్పిండు. అయినా కూడా మరి ఎందుకు స్పందిస్తారు ఎవరో నాకు అదే అర్థం కావట్లేదు. సరే దీంట్లో ఏముందా ఏం లేదా అనేది తర్వాత నేను చెప్తాను. అది ఇంకొకటి ఏంటంటే ఎండీ గారు మమ్మల్ని 2 లక్షలకి అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము చర్చలో దిగి మాట్లాడిన తర్వాత అది విఫలమా తప్పడమా అనేది మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏంటంటే మాకు అన్యాయం లేదని చెప్పి మాత్రం కోరుకుంటున్నాము. రోడ్డు మీద ఎక్కినట్టే మీ మీద ఏమైనా కుట్ర జరుగుతుందంటారా? అది జరుగుతుందా అంటే చూస్తారు. ఇప్పుడు అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే అందరిని ఎక్కించి మమ్మల్ని ఎక్కియలేదంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. అది ఏంది ఏం కాదు అనేది. నేను చెప్తే ఏమవుతుంది అంటే అది ఏదో కావాలని బురద వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని నేను ఏం చెప్పలేనంటే చర్చలోకి పోయిన తర్వాత దాన్ని మాట్లాడిన తర్వాత మీ యొక్క మా యొక్క నెక్స్ట్ కార్యాచరణ ఏందని చెప్పేసి మీకు ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు పిలుపునిచ్చారు అంటే మీరు భారీ స్థాయిలో ఉమ్మిగడారు ఉద్యోగులు. ఎందుకు అంటే ఎండి చర్చలకు పిలిచింది, ఏమైనా సఫలం అయ్యేదేనా? ఏమైనా మీకు నమ్మకం ఉంది? అసలు మాకైతే వాస్తవాన్ని చెప్పాలంటే నమ్మకం లేదు. ఆ వాస్తవాన్ని చెప్పాలంటే నమ్మకం లేదు. ఎందుకు అంటే ఒక పెద్ద మనిషి తెలంగాణ ఉద్యమకారుడు కోదండ సార్ గారు వచ్చి మాట్లాడితే కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము పోతే మేము ఆప్రాలు కాకపోతే సరే పిలిచిండు కాబట్టి మర్యాదకంగా పోతున్నాం, నమ్ముతున్నాం. ఏదైనా మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి నమ్ముతున్నాం. కాకపోతే ఏం చెప్తాడా ఏందనేది మీకు తర్వాత చెప్తాను నేను అడిగి ఉన్నాను. అశోక్ గారి మహాధారకు పిలుపునిచ్చారు. ఏది ప్రధానంగా మీ డిమాండ్? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాకు ఇంతకుముందు ఇదే సేమ్ బిల్లు రిసిప్ట్ ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు జీవో 60 తీసుకొని మాకు 15,600 జీతంను మాకు ఉద్యోగ భద్రత కల్పించింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే బిల్లు రిసిప్ట్ పద్ధతికి మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత లేదు. ఇంతకుముందు కూడా బిల్లు రిసిప్ట్ ఉన్నప్పుడు మాకు 2 నెలలు 3 నెలలకు జీతాలు ఇస్తుంటే 2-3 నెలలు ఎగ్గొడుతుండే కూడా మాకు ఈఎస్ఐపిఎఫ్ కట్టకపోయేది. మాకు ఇప్పుడున్న పద్ధతులు అయితే మాకు ఈఎస్ఐపిఎఫ్ కడుతున్నారు, మాకు ఉద్యోగ భద్రత ఉన్నది. ఇప్పుడు
ఇప్పుడు మేమేమంటున్నాం అంటే గవర్నమెంట్ ఒక కాల్ ఫార్వర్డ్ చేసింది ఏంది ఐఎఫ్ఎంఎస్ పోర్టళ్లకు వీళ్ళను ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉన్నారో వాళ్ళని మాకు డాటా పంపించమని చెప్పి ఇక్కడ ఉన్న అశోక్ రెడ్డి సార్ మాది డాటా అవుట్సోర్సింగ్ వీళ్ళు అవుట్సోర్సింగ్లో లేరు దేంట్లో లేరు వీళ్ళు థర్డ్ పార్టీలో ఉన్నారని చెప్పేసి మా పేర్లు పంపించట్లేదు. మేము 673 మంది ఉన్నాం. వీళ్ళంతా డైలీ వేజెస్ లెక్క ఉన్నారు, వీళ్ళు అవుట్సోర్సింగ్లకు రారని చెప్పేసి మా అది పంపిస్తారు. ఇప్పుడు 5 లక్షల మందిని పంపించినప్పుడు 673 మందిని పంపించడానికి వీళ్ళకి ఏం ప్రాబ్లం అయితే మిమ్మల్ని తొలగించే కుట్ర ఏమైనా జరుగుతుంది? తొలగించే కుట్ర ఆల్రెడీ తొలగించేసినట్టే. మాకు ఫస్ట్ నుంచి థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఆల్రెడీ వేరే కాంట్రాక్ట్ మాకు మెసేజ్ మా దగ్గర నుంచి వెళ్ళిపోయిండ్రు. మేము చెప్పి తినాలి అని చెప్పేసి మాకు ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి. మిషన్లు బిల్ ఇచ్చిండ్రు 20,000 దాంట్లో మిషన్లో డబ్బులు వేసి ఇచ్చింది గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అవుట్సోర్సింగ్ వేరే సెక్షన్ వాళ్ళు అందరూ ఇన్ని రోజులు మీకు ఉద్యోగం ఉంటుందని చెప్పి షాన్వాజ్ ఉన్నాడు, ప్రకాష్ అనుకోకుండా నా పక్కన నిలబడి ఆయన దగ్గర పని చేయాలంటే షాన్వాజ్ చేయాలంటే ఎట్లా చేస్తాం? డైలీ వేజెస్ లెక్క. బ్లాక్ షర్ట్ ఆయన నేను ముంబైకి నడుచుకోవడానికి నా పక్కన నిలబడాలి. దీన్ని నమ్ముకొని ఉన్నాం. ప్రతి ఒక్కరు దీన్ని 673 మంది కుటుంబాలు ప్రతి ఒక్కరు దీన్ని నమ్ముకొని ఉన్నాం. ఇవాళ సడన్ గా ఎట్లా అంటే ఒక 1 మంత్ నుంచి మాకు టార్చర్ అయిపోయింది. ఇది ఏదో ఒకటి తేలాలి. వాళ్ళ మాత్రం 80% 99% ఇప్పుడు వాళ్ళు పోయి మాట్లాడిండొచ్చు, లోపల పోయినా మళ్ళీ ఏమి